పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి 30వ తేదీన శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారు, వీరి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, వీరి యొక్క గ్రహస్థితులు, వాటి ఫలితాలు, చేసుకోదగినటువంటి పరిహారాలు మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ధనుర్రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏమేమి ఉంటాయంటే, మూలా నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు అంటే 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి పాదం, మొత్తం 9 పాదాలు కలిపి మనకు ధనుర్రాశిలో ఉంటాయి. ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయము కూడా 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఇక్కడ ధనుర్రాశి వారికి ఆదాయ వ్యయాలు రెండూ కూడా సమానంగా ఉన్నాయి. 5 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. సో నో ప్రాఫిట్ నో లాస్. ఇక్కడ రాజపూజ్యం 1, అవమానం 5. ఒకళ్ళు పూజిస్తుంటే 5 అవమానిస్తున్నారు. ఇది కొద్దిగా ఇబ్బందికరంగానే మారుతున్నది. ఇవి వేటిని బేస్ చేసుకొని వస్తాయి? వీటికి ఏమైనా స్పెషల్ క్యాల్కులేషన్స్ ఉంటాయా? ఆదాయ వ్యయాలకు కానీ రాజపూజ్య అవమానాలకు కానీ ఏ బేసిస్తో వీటిని క్యాల్కులేట్ చేస్తారంటే, వీటికి స్పెషల్ క్యాల్కులేషన్స్ అంటూ ఉండవండి. ఉగాది ఏ వారం అయితే ప్రారంభమవుతుందో దానికి తగినటువంటి విధంగా ఇవి ఉంటాయి. ఈ ఆదాయ వ్యయాలు అంటే ఆదివారం కనుక ప్రారంభమైతే ఉగాది ఈ సంవత్సరం ఆదివారం వస్తుంది కాబట్టి ఈ రకమైన ఫలితాలు, సోమవారం వస్తే మరొక రకమైనటువంటి ఆదాయ వ్యయాలు, మంగళవారం వస్తే మరొక రకమైన ఆదాయ వ్యయాలు ఉంటాయి. కానీ గ్రహస్థితులను బట్టి మనం ఎక్కువగా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆదాయ వ్యయాలు 5 ఉన్నాయి కదా, మరి గ్రహస్థితి కూడా అందుకు తగినటువంటి విధంగా ఉన్నదా అంటే, గ్రహస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. కారణం ఏమిటంటే, ధనుర్రాశి వారు ఇప్పటి వరకు తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందారు. కారణం ఏమిటంటే, 6వ స్థానంలో రాస్యాధిపతి అయినటువంటి గురుడు 6వ స్థానంలో సంచరించాడు. ఎప్పటి వరకు? మార్చి 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు 6వ స్థానంలోనే ఉంటాడు. అంటే మే 14వ తేదీ వరకు కూడా గొప్ప గొప్ప మార్పులు అనేటటువంటివి ఏమీ జరగవు. ఉగాది వచ్చింది, కొత్త రాశి ఫలితాలు వచ్చినాయి, మనకు మార్చి 30వ తేదీ ఉగాది, మార్చి 31వ తేదీ నుంచే మన యొక్క ఫేట్ మారిపోతుంది అనుకుంటే పొరపాటే. ఏం జరగదు, ఏం మారదు, ఎలా ఉండాలో అలానే ఉంటుంది. ఎప్పటి నుంచి మారుతుందంటే, మే 14వ తేదీ నుంచి కొద్దిగా మారుతుంది. ఎందుకు మే 14 నుంచి మారుతుందంటే, మే 14వ తేదీన మీ రాస్యాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి 7వ స్థానంలోకి వెళ్తాడు. గురుడు 7వ స్థానంలో కనుక సంచరిస్తే అది భోగ భాగ్యాలకు ప్రతీకగా మారుతుంది. ఈ సంవత్సరం అంతా గురుడు మీకు 7వ స్థానంలోనే ఉంటాడా అంటే ఉండడు. ఏమిటండి, ఒక రాశిలో గురుడు సంవత్సరం అంతా ఉండాలి కదా, ఎందుకు ఉండడు అంటే, ఇక్కడ గురుడికి అతిచారం అనేది వస్తుంది. అతిచారం అంటే ఏంటి? తొందరగా ముందుకు వెళ్ళి తొందరగా వెనక్కి వస్తాడు. మే 14వ తేదీన గురుడు మిథున రాశిలోకి అంటే ధనుర్రాశికి 7వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు మే 15వ తేదీ నుంచి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. మే 15వ తేదీ నుంచి. ఇక్కడ మే 15వ తేదీ నుంచి అంటే మే 14వ తేదీ రాత్రి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు మీ రాశికి 7వ స్థానంలోనే ఉంటాడు. ఈ 7వ స్థానంలో సంచరించేటప్పుడు బ్రహ్మాండమైనటువంటి అప్రయత్న కార్యసిద్ధి, దాంతోపాటు ధనలాభము, గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క కలయిక, వివాహ సౌఖ్యము, అవివాహితులకు వివాహ యోగము, నూతన వ్యాపార యోగము, అప్రయత్నమైనటువంటి కార్యసిద్ధి, ఏ పని మొదలుపెట్టినా సరే నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ధనుర్రాశి వారికి గురుడు వలన కలుగుతాయి. 7వ స్థానంలో గురుడు ప్రవేశించినప్పుడు వివాహ యోగం కానీ, వివాహ సమస్యలు తొలగిపోవటం కానీ, కుటుంబ జీవనం ఆనందకరంగా మారటం కానీ, నూతన వ్యాపార లాభం కానీ, ఆర్థికంగా డెవలప్మెంట్స్ కలగటం కానీ, లేదా ఆకస్మికమైనటువంటి ధన ఆదాయం వృద్ధి చెందటం కానీ, ఆకస్మికమైనటువంటి ధనయోగాలు కానీ, ఇవన్నీ కూడా ధనుర్రాశి వారికి గురుడు 7వ స్థానంలో సంచరించేటప్పుడు కలుగుతాయి.
సప్తమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత శత్రునాశనం జరుగుతుంది. నూతన రాజకీయ పదవీ యోగం అనేటటువంటి సిద్ధిస్తుంది. సన్మానాలు, సత్కారాలు, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా కలుగుతాయి. ఇవి అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ధనుర్రాశి వారికి గురుడు అష్టమ స్థానంలో ప్రవేశిస్తాడు. వాస్తవంగా అష్టమ స్థానం అనేది కర్కాటక రాశి. గురుడికి కర్కాటక రాశి ఉచ్చస్థానం. గురుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ఇంతకంటే గొప్ప ఫలితాలు పొందాలి, కానీ అతిచార యోగంతో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు కొద్దిగా ఆర్థికంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ప్రయాణాల పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ జాగ్రత్తలు పాటించండి. ఆ తర్వాత మరలా డిసెంబర్ 5వ తేదీన మరలా సప్తమ స్థానంలోకి వస్తాడు. కాబట్టి గురుబలం యొక్క కారణం చేత బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఎందుకంటే కళత్ర స్థానంలో గురుడు సంచరించేటప్పుడు ఆర్థిక వృద్ధి, సానుకూలత, వ్యాపార భాగస్వామ్యాలు కూడా అనుకూలంగా మారుతుంటాయి. సంపూర్ణమైన ఆనందాన్ని పొందుతారు. భూములు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అమ్మకం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కొద్దిగా ఉదర సంబంధమైన వ్యాధులు కానీ, కండరాలులో పట్టు కోల్పోవటం కానీ, ఇంకా చెప్పాలంటే కొన్ని రకాలైనటువంటి అస్వస్థతలకు గురయ్యే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ మధ్యలో బెట్టింగ్స్ కానీ, లాటరీలు కానీ వీటి జోలికి వెళ్ళకూడదు. వెళ్తే పూర్తిగా ప్రమాదకరంగా మారుతారు. ఆ తరువాత శని భగవానుడు ఈ రాశి వారికి ఎక్కడున్నాడంటే, ఇప్పటిదాకా తృతీయ స్థానంలో సంచరించినటువంటి శని ఇప్పుడు మీకు అర్ధాష్టమంలోకి వెళ్తున్నాడు. అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. 4వ స్థానంలోకి వెళ్ళినప్పుడు అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. ధనుర్రాశి వాళ్ళు తెగ భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. శని 4వ స్థానంలోకి వెళ్ళినప్పటికీ సుఖాన్ని, సౌఖ్యాన్ని ఇస్తాడు. కాకపోతే కొద్దిగా ఆటంకాలు కలిగిస్తాడు, మిమ్మల్ని పరీక్ష పెడతాడు. ఎవరైతే క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని ప్రారంభిస్తారో అటువంటి వారికి శని మహద్భాగ్యాన్ని, బ్రహ్మాండమైన యోగాన్ని కలిగిస్తాడు. శని ఎవరైతే క్రమశిక్షణ లేకుండా ఉంటారో, ప్రణాళికాబద్ధంగా లేకుండా ఉంటారో, పొద్దున్నే 4ంటికో 5ంటికో నిద్ర లేవాలి, 8ంటికి నిద్ర లేస్తున్నారు. ఇప్పుడు అర్ధాష్టమ శని వచ్చినా, అష్టమ శని వచ్చినా, ఏలినాటి శని వచ్చినా మన ప్రవర్తనలో మార్పు రానప్పుడు శని భగవానుడు ఏం చేస్తాడండి? 5ంటికి నిద్ర లేవాలి, 5:30 కల్లా స్నానం చేయాలి, కాలకృత్యాలు మొత్తం ముగించుకోవాలి, స్నానం చేయాలి, చక్కగా ఉంటే దీపారాధన చేసుకోవాలి, భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి, 6ంటికల్లా మీ పనులు మీరు మొదలు పెట్టాలి. అంటే ప్రణాళికాబద్ధంగా చేయాలి. ఆ ప్రణాళికాబద్ధంగా చేయనటువంటి వారికి అర్ధాష్టమ శని వచ్చినా, ఏలినాటి శని వచ్చినా, ఇప్పుడు మీకు అర్ధాష్టమ శని లేదు, చక్కగా మీరు 8ంటికో 9ంటికో నిద్ర లేస్తున్నారు అనుకోండి, క్రమశిక్షణ లేనటువంటి వారికి శని భగవానుడి యొక్క ప్రభావం ఉన్నా లేకపోయినా ప్రతికూలమైన ఫలితాలే వస్తాయి కదా. అంటే అర్ధాష్టమ శని మీకు రాబోతున్నది అని చెప్పడానికి కారణం ఏమిటంటే, ఇప్పటి వరకు మీరు ఎలా అయినా ఉండండి, ఇప్పటి నుంచి మాత్రం క్రమశిక్షణగా ఉండండి, మీరు చేసేటటువంటి ప్రతి పని నేను చూస్తున్నాను అని శని భగవానుడు మనకు చెప్పకనే చెప్తాడు. క్రమశిక్షణతో కూడినటువంటి జీవితంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. శని చతుర్థ స్థానంలోకి వచ్చినప్పుడు అంటే ఉదాసీనంగా వచ్చేటటువంటి ధనానికి ఎవ్వరూ కూడా అట్రాక్ట్ అవ్వకూడదు. అంటే జూదం, బెట్టింగ్స్ మొదలైన వాటికి అసలు అట్రాక్ట్ అవ్వకూడదు. కష్టపడకుండా వచ్చే ధనం ఏది కూడా మీకు నిలబడదు అని తెలుసుకోవాలి. వీటిలో కనుక వెళ్ళారా జీవితం చిందరవందరగా మారుతుంది. శని భగవానుడు కర్మకారకుడైనటువంటి శని చతుర్థ స్థానంలో ఉండి దశమ వీక్షణంతో మీ రాశినే చూస్తూ ఉంటాడు. అంటే శని భగవానుడు యొక్క 10వ వీక్షణం డైరెక్ట్గా మీ రాశి మీద ఉంటుంది, మీరు ఏం చేసినా సరే చూస్తూ ఉంటాడు. సో అర్ధాష్టమ శని తీవ్రమైన ప్రభావం ఉండదు, కానీ శని భగవానుడి యొక్క కారణం చేత అనుకూలమైన ఫలితాలు అయితే కలుగుతాయి. గృహయోగానికి సంబంధించిన అనుకూలగాలి, మాతృ సౌఖ్యం కానీ ఇవన్నీ కూడా కలుగుతాయి. దాన ధర్మాలు చేస్తూ, పెద్దవాళ్లకు సేవ చేస్తూ కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు. తృతీయ స్థానంలో రాహు వస్తున్నాడు. ఇప్పటిదాకా అసలు ఈ రాశి వారికి పెద్ద ఇబ్బందికరమైన సమస్యలు ఏమిటంటే రాహుకేతువులు అంటే, మీ జన్మరాశికి 4వ స్థానంలో రాహు, దశమ స్థానంలో కేతువు ఉంటూ చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరత్వాన్ని కోల్పోయి, భగవంతుడా నేనేమిటి ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నాను, నాకు మాత్రము ఫలితం ఇవ్వట్లేదు, నాకంటే వెనక వచ్చిన వాళ్ళు, నాకంటే పని చేతగాని వాళ్ళు కూడా నన్ను దాటి ముందుకెళ్ళిపోతున్నారు అని ఎవరైతే ధనుర్రాశిలో ఉన్నటువంటి వారు ఇప్పటి వరకు అలా బాధపడుతున్నారో అటువంటి వారికి కేతువు
రాశి మార్పు, రాహువు యొక్క రాశి మార్పు మీకు అపారమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. తృతీయ స్థానంలోకి ప్రవేశించేటటువంటి రాహువు మీరు ధైర్యాన్ని కలిగిస్తాడు. ఎంతటి కష్టమైనటువంటి పనినా సరే అవలీలగా సాధించగలిగినటువంటి నేర్పు, ఓర్పు మీకు ఇస్తాడు. కమ్యూనికేషన్ అనేటటువంటిది బ్రహ్మాండంగా పెరుగుతుంది. తోబుట్టువులతో మంచి రిలేషన్స్ అనేటటువంటివి ఇస్తాడు. దాంతోపాటు భావ వ్యక్తీకరణ బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని మీకు కలిగిస్తుంది. అసలు ఇప్పటిదాకా ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు చేద్దామా వద్దా అని ఆలోచనలో ఉన్నటువంటి వారికి ఇంకా చేసేయాలనే భావన పెరుగుతుంది. దాంతో మంచి ఫలితం. దశమ స్థానంలో కేతువు కాస్త 9వ స్థానంలోకి వెళ్తాడు. ఇప్పటిదాకా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఇన్సెక్యూర్డ్గా ఉన్నటువంటి వారు, కన్సిస్టెన్సీ కోల్పోయినటువంటి వారు స్థిరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి భద్రత పొందుతారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి 9వ స్థానంలో కేతు వెళ్తూ మీకు గుడ్ న్యూస్ చెప్పి వెళ్తాడు. అంటే ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు, వ్యాపారపరమైన అనుకూలతలు అన్నీ కలిగిస్తాడు. మరి ఈ సంవత్సరం అంటే రాహువు కానీ, కేతువు కానీ, గురుడు కానీ ధనుర్రాశి వారికి యోగాన్ని ఇస్తున్నారు. ఒక్క శని భగవానుడు 4వ స్థానంలో అర్ధాష్టమ శనితో కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తాడు. మరి ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందంటే 9వ స్థానంలో సంచరించేది 7వ స్థానంలో సంచరించే గురుడి యొక్క ప్రభావంతో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఉన్నతపరమైన పదవులు పొందటానికి, ప్రమోషన్స్ పొందటానికి, కోరుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళటానికి అనుకూలంగా మారుతుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు మాత్రము బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన కాలం అని చెప్పాలి. దాంతోపాటు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి స్థితి కలుగుతుంది అని చెప్పవచ్చు. చతుర్థంలో అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు విశేషమైనటువంటి ప్రజాదరణ చూరగొంటారు. వ్యవసాయదారులకైతే మాత్రము గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం గొప్ప ఫలితాలు, ఉత్తమమైన ఫలితాలు, ఉత్తమమైన లాభాలు పొందుతారు. వేసినటువంటి 2 పంటలు కూడా లాభాన్ని పొందుతారు. ఆక్వా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా గురుడి యొక్క 7వ స్థానంలో ఉన్న కారణం చేత మంచి ఫలితాలు వస్తాయి. అలానే విద్యార్థులు కూడా 7వ స్థానంలో గురుడి యొక్క ప్రభావంతో, ఈ రాహుకేతు గ్రహాల యొక్క స్థాన మార్పిడితోటి విద్యార్థులు ఉత్తమమైనటువంటి ప్రతిభ కనపరిచి కోరుకున్నటువంటి రంగంలో, కోరుకున్నటువంటి దాంట్లో సీటు పొందడానికి అవకాశం వస్తుంది. అలానే కవులకి, కళాకారులకి కూడా గొప్ప అనుకూలమైన కాలం అని చెప్పాలి. ముఖ్యంగా వ్యాపారస్తులను కనుక తీసుకుంటే 7వ స్థానంలో గురుడి యొక్క ప్రభావంతో రాహుకేతు గృహాల అనుకూలత కారణం చేత ఉత్తమమైనటువంటి వ్యాపార లాభాలు కలుగుతాయి. అన్ని రంగాల వ్యాపారాలకి కూడా వ్యాపారస్తులకి కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక సినిమా రంగంలో ఉన్న వారికి, టీవీ నటీనటులకు వీరికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం అనే చెప్పచ్చు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి సంవత్సరం మొత్తము కూడా అంటే ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నప్పటికీ ఉత్తమమైనటువంటి ఫలితాలు రాశి వారు పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన విశ్వావసునామ సంవత్సరంలో ఉండేటటువంటి రాశి ఫలితాలు. ఈ సంవత్సరం వీరికి అదృష్టపు సంఖ్య 3. ఏ పని ప్రారంభించినా సరే చక్కగా 3 అనేటటువంటి నంబర్తో ప్రారంభించాలి. ఈ సంవత్సరం అంతా మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే విష్ణు సహస్రనామ పారాయణ వదిలిపెట్టకుండా చేయడం వలన గొప్ప ఫలితాలు పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.